ప్రాపర్టీ అంటే నాకు నా మిత్రుడు జ్ఞాపకం వస్తున్నాడు. ఆయన ఎప్పుడు అంటూ ఉండేవాడు, సుపుత్రుడు అయితే సంపాదన ఎందుకు, సుపుత్రుడు కాకపోతే మాత్రం సంపాదన ఎందుకు అని. నాకు ముందు అర్థమయ్యేది కాదు. ఏమిటి మాగారు, ఏంటి విశేషం, ఏంటి దాని అర్థం ఏంటి సార్, విపులీకరించండి అనేవాడు. ఏమీ లేదు, సుపుత్రుడు, సపోజ్ నీ కొడుకు సుపుత్రుడు, నీ సంపాదన అక్కర్లా, అతని కాళ్ళ మీద అతను నిలబడి స్వయం సమృద్ధి చేసుకుని జీవితంలో పైకి వచ్చి మిమ్మల్ని కూడా నిలబెడతాడు. సపోజ్ మీ అబ్బాయి సుపుత్రుడు కాదు, ఈవినింగ్ సెషన్లోనూ, డైనింగ్ సెషన్లోనూ, వైనింగ్ సెషన్లోనూ, ఇంకొక సెషన్లోనూ 4 రాంగ్ సిగ్నేచర్స్ బారేస్తాడు 4 కాగితాల మీద. ఇన్నేళ్ళు నువ్వు కష్టపడి సంపాదించిన సొమ్ము అంతా, ఆస్తి అంతా పటాపంచలైపోతుంది. అందువల్ల ప్రాపర్టీస్ అని ఎక్కువ మంది, ముఖ్యంగా మీ సినిమా వాళ్ళలో తాపత్రయపడుతూ ఉంటారు. నేను చూస్తుంటాను, నాకు